నైట్ వచ్చేసి ఒక ఇంట్లో ఈ ఇంట్లో స్టే చేశాను కదా, వీళ్ళెవరో మనకు తెలియదు. కానీ నైట్ అయితే మనకు భోజనం కూడా పెట్టారు. ఇందాక వచ్చేసి ఊరు మొత్తం తిరిగి వచ్చేసాను. అంటే వీళ్ళ ఇంట్లో అయితే ఒక దాదాపు అయితే ఒక 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు లేరు. వాళ్ళు ఇల్లే చూసుకుంటున్నారు ఆ పిల్లల్ని. ప్రజెంట్ అయితే ఆ పిల్లల గురించి అయితే మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇదేనమాట వాళ్ళ ఇల్లు, చూస్తున్నారు కదా. ఇదే లోన్ అయితే చూపెడతాను మీకు ఇప్పుడు. ఇదే అనమాట వాళ్ళ ఇల్లు అనమాట. ముఖం కడుగుతుంది ఆ పాప. రెడ్ షర్ట్ వేసుకున్న బాబు. ఇగో వీళ్ళిద్దరు అనమాట వచ్చేవాళ్ళు. ఈ 4 వీళ్ళకి అమ్మ లేరు, చనిపోయారు. ప్రజెంట్ వచ్చి అయితే నాన్న కూడా ఒక 4 years క్రితం ఒక చిన్న కేసు మీద జైలుకి అయితే వెళ్ళిపోయారు. చదువుతున్నావా? ఏ క్లాస్? 4th క్లాస్. అమ్మ లేరు కదా, చనిపోయారా? ఇప్పుడు గుర్తుందా? లేదా. పోలీస్ స్టేషన్. ఎన్ని సంవత్సరాల నుండి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుండి. ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని? పెద్దమ్మ. ఎంతమంది మీరు మొత్తం? 4. తమ్ముళ్ళు? 3. నేను. ఏమేమి పేర్లు? సోనియా, ధనపతి, వాడికి కర్ణ. నీ పేరు? జానకి. చూపెట్టే కదా పిల్లలు. అలా మొత్తం మీ ఎవరు పిల్లలు? నా చెల్లె పిల్లల. ఎంతమంది? 4. కదా. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? నాకు 3. ముగ్గురా? మీ అబ్బాయికి పెళ్లి చేశారా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2. వీళ్ళ కోడలు అన్నమాట. అంటే వాళ్ళమ్మ చనిపోయి 3 సంవత్సరాలు. అప్పటి నుండి మీరు చూసుకుంటున్నారా? వాళ్ళ నాన్నగారు కేసు జైలుకి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాల నుండి? 3. 4 అవుతుంది. చూసారు కదా. ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ 4 చూసుకుంటున్నారు. ఆ 4తో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళొక 3. 3తో పాటు వాళ్ళ కోడరు. ఆ కోడలికి వచ్చేసి ఒక 2 పిల్లలు అన్నమాట. వాళ్ళు మొత్తం 11 మంది అయితే ఒకే ఇంట్లో అయితే నివసిస్తున్నారు. ఆ పిల్లలకైతే ప్రజెంట్ అయితే అమ్మ లేరు, నాన్న లేరు, వీళ్ళే చూసుకుంటున్నారు. ఎవరికైనా ఇద్దాం అనుకుంటే వాళ్ళ అక్క అయితే ఎవరికి ఇవ్వము, మేమే పెంచుకుంటాం అనేసి పెంచుకుంటున్నారు. ఆ పిల్లల వాళ్ళ నాన్న అయితే ఒక చిన్న కేసు మీద అయితే ప్రజెంట్ జైల్లో అయితే 4 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నారు. ఇంకైతే బయటకు అయితే రాలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మొత్తం చూసుకునేది మొత్తం చనిపోయిన వాళ్ళ అక్క చూసుకుంటున్నారు ప్రజెంట్. ఇప్పుడు పిల్లలు అయితే అనాథగా ఉన్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇందాక మాట్లాడించాను కదా వాళ్ళే. వీళ్ళ విలేజ్ వచ్చేసి అయితే తుంగులూరు వాగు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే పోలవరం డిస్టిక్, చింతూరు మండలం, మోతుగూడెం నుండి ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే మాత్రం ఈ విలేజ్కి అయినా వచ్చి సహాయం చేసుకోవచ్చు. లేకపోతే నేను ఒక కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మాట్లాడి మీరు కూడా ఎటువంటి సహాయం చేయాలనుకుంటే ఆ పిల్లలకైతే సహాయం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇల్లు వచ్చేసి. ఈ ఇల్లు ఈ ఇంట్లోనే దాదాపు అయితే దాదాపు 11 మంది దాకా నివసిస్తున్నారు ఒకే ఇంట్లో. లోన కూడా చాలా ఘోరంగా ఉందన్నమాట. చిన్న ప్లేస్లోనే నేను నైట్ కూడా అక్కడే ఆ ప్లేస్లోనే పడుకున్నాను. మీరే హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా హెల్ప్ చేయండి. నేనైతే హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. నేను కూడా లిఫ్ట్ అడుక్కుంటూనే ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర అయితే ప్రజెంట్ కూడా ఏం లేదు వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి. మీరు కూడా ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం హెల్ప్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి.